హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజైతే మనము మొత్తం అయితే ఇంకా బాగా టైం పట్టేసింది. పొద్దున్న నుంచి ఇంకా ఇప్పుడు బాగా మధ్యాహ్నం ఎండ కొట్టేస్తుంది. మాకు కూడా మనోడికి ఆకలి అవుతుంది. ఇంకా ఒక 5-6 బకెట్లు వేసేసి ఇంకా పోయేదన్నాడు. ఇంకా పెద్ద బకెట్లతో చూస్తున్నారు కదా, ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది పని. ఇంకా అది వేసేసిన తర్వాత ఇంకా అది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. ఇంకా వాళ్ళు ఏ చేసుకుంటారు. ఇది ఒక్క పొర 2 లైన్లు పోసేసినాము. అవతల లైన్ ఇవతల లైను. ఆ వైట్ పొర ఫస్ట్ అంతా పరుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ మొత్తం అంతా ఇట్లా పోసుకుంటూ వచ్చినాము. అదే మనుషులు చేయాలంటే ఎంత టైం పడుతుండే, ఎంత ఖర్చు అవుతుండే, ఎంత ఇది అవుతుండే. మనకి జేసీబీ ఉంది కాబట్టి టకటకమని పోతుంది, టకటకమని చేసుకున్న నడుస్తుంది. కానీ లేదంటే చాలా కష్టం అవుతుంది. కానీ బండ్లు టైర్లు మావి మారిపోయాలో ఫ్రెండ్స్. ఇంతకుముందు మార్పించినాము బండికి అయితే ఇంజన్ కానీ టైర్లు కండిషన్ బాగానే ఉన్నాయి, మననే మార్పించినాము. కొన్ని కొన్ని బండ్లు అయితే మొత్తం అంతా టైర్లు అయితే సాప్ ఉంటాయి. ఇది టైర్లు బందోబస్తు ఉన్నాయి మా దానికి. అది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా మొత్తానికి వచ్చేసి మేము మట్టి అయితే వేస్తాము. అయితే మాకు కూడా ఎంత డీజిల్ తాగుతుంది, మాకు ఎంత లాభం వస్తుంది, ఒక్క రోజున మాత్రం ఖచ్చితంగా అంటే ఎంత మాకు జేసీబీ బండి మీద నెలకు ఎంత మిగులుతుంది, మాకు ఎంత ఖర్చు వస్తుంది డీజిల్, డ్రైవర్కి, రిపేర్లకి, మొత్తం ఏ టు జెడ్ క్యాలిక్యులేషన్ చేసి మళ్ళీ నేను అంటే వీడియో తీసుకుంటే చెప్పకుండా వాడ డ్రైవరు, ఓనరు, ఇంకా అవి అన్నీ ఏమేమి చేస్తున్నాము, ఏమేమి ఇస్తున్నాము, ఏమేమి పోస్తున్నాము అనేది కూడా మళ్ళీ మీకు క్లియర్గా చెప్తా. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా మామూలుగా అయితే మా పని కూడా దగ్గరకు వచ్చింది. ఈ పని చేసేది ఇంకా ఈ ఒక లైన్ ఇక్కడ పోసేస్తే ఇంకా అయిపోతుంది, ఈ పని అయిపోతుంది. అట్లా ఫ్రెండ్స్. డ్రైవర్కి చాలా కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. మనం అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు డ్రైవర్ అంటే. చాలా కళ్ళు నెత్తికి పెట్టుకొని పని చేసుకోవాలి. ఇష్టం ఉన్నట్టు చేస్తే ఇష్టం ఉన్నట్టు కాదు. ఎందుకంటే డ్రైవర్ ఫీల్డ్ అంటేనే అది. ఇంకో ఇప్పుడు అటుపక్క మట్టి ఇటుపక్క లైన్ మొత్తం అంతా పోసినాము. ఇదొక్కటి లైన్ నుంచి ఇంకా ఆ గుంటి వరకు, ఆ కార్నర్ వరకు ఇంకా పరిచేస్తే ఇంకా అయిపోతుంది. ఇంకా మళ్ళీ వాళ్ళు ఒకవేళ ఇంకా ఇంకోటి ఏదన్నా చెప్తే ఏదన్నా పోసేది మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత చెప్తే కనుక మళ్ళీ వస్తాం. ఇంతకుముందు కూడా ఇదే ఇక్కడే చేసినప్పుడు కూడా చెప్పినాము. మళ్ళీ ఇదే ఇంకో రోజు ఈరోజు రావడం అయితే జరిగింది. ఇంకా అదే ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించింది. మీ ఊర్లో మరి మీ దగ్గరికి ఎంతవరకు చేరుతుంది, ఏ ఊరికి వెళ్తుంది వీడియో, ఎవరు చూస్తున్నారు, మరి మాకు వీడియో మీకు ఏమైనా నచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి అబ్బా. మరి ఇంకా చూడండి అబ్బా, ఇంకా ఇట్లా ఉంటుంది. ఇంకా ఈ రకంగా అయితే మొత్తం అయితే ఇంకా ఇది ఒక్క లైన్ పర్చేస్తే ఇంకా అయిపోతుంది. మనోడు కూడా ఆకలి అవుతుంది, పోదామన్నాడు. ఇంకా అదొక్కటి చేసేసి పోదాము, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్, ఒకటే పరాది అంతా కొట్టేసి పోదాం తినడానికి అని చెప్పి అన్న. వాటర్ తాగినాడు. ఒకవేళ మీ బండి ఎవరిదైనా చూసేవాళ్ళంటే బండి సౌండ్ మీకు ఎట్లా వస్తుంది, మాది కరెక్ట్గా వస్తుందా లేదా. మేము అన్నీ ఆయిల్ చేంజ్ మొన్నే చేయించాం, మళ్ళీ చేస్తాము. రిపేర్లు అవన్నీ చేసినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. దాన్ని బట్టి మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. బండి కొన్నిసార్లు ఏమవుతుందంటే మెయింటెనెన్స్ సరిగ్గా చేసుకోకపోతే చాలా ఇబ్బందులు పడతాము. అంటే 5,000 10,000 పోయే రిపేర్ల ఖర్చుల కాడ 30,000 50,000 లక్ష రూపాయలు పెట్టిన రోజులు కూడా ఉంటాయి. ఈ బండ్లు ఎట్లా ఉంటాయంటే కొంచెం ఏమైనా పోయినా ఇబ్బంది పడినా కంటే మొత్తానికి మొదటికి ఇది అయిపోతాయి. అందుకే 1-2 సార్లు కానీ బండిని జాగ్రత్తగా నీట్గా చూసుకుంటా ప్రతిదీ కూడా మనకు అబ్జర్వేషన్ ఉండాలి. బండి డ్రైవర్ అంటే ఊకపోయి బండికి స్టీరింగ్ మీద పనిచేసేది బండి కాదు ఇది. మళ్ళీ సామాన్లు దానివి ఏమేమి పోయినావి ఎట్ట పని చేస్తుందో రఫ్గా కొట్టుకుంటూ రఫ్గా చేసుకుంటూ పోతే లేనిపోయినవి అయితే ఎక్కువ తక్కువ అయితే అమౌంట్. ఇట్లాంటి ఫేసెస్ మేము చాలా చేసినాం. అందుకోసమే చాలా బండిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, మంచిగా చేసుకుంటూ ఉండాలి. అప్పుడైతేనే వర్కౌట్ అవుతుంది. ఇది మీరు ఇంకా చూస్తున్నట్టయితే మొత్తానికి వచ్చేసి మట్టిని అయితే ఆ రకంగా తీసుకొచ్చి మొత్తం అయితే పేరు చేసినాము. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. ఇంకా ఇది ఫ్రెండ్స్ మా జీవితాలు, మా బతుకులు. ఇంకా మేము చూస్తున్నారు కదా, మట్టిని తీసుకుపోయి మట్టిని వేయడం, లేవల్ చేయడం, వాళ్ళు నీళ్ళు పట్టుకొని వాళ్ళు ఇటుక బట్టలు తయారు చేసుకొని వాళ్ళు ఇది చేసుకుంటారు. ఇది జరిగే ఇక్కడ ప్రాసెస్ పని. ఇంకా దీంట్లో ఎంత డీజిల్ తాగింది, మాకు ఎంత మాట్లాడుకున్నాం, మాకు ఎంత మిగిలింది, డ్రైవర్ పోయి రిపేర్లకు పోయి అనేది ఇంకా అది దేవుడి కేర్గా. బండి అయితే పెట్టుకున్నాము.
లాభం వచ్చినాడు లాభం వస్తుంది, మిగిలినాడు దానికే మిగులుతుంది. మనకేందంటే బండి రోజు నెలకి 30 రోజులు అయితే ఆ 30 రోజుల్లో ఖాళీగా ఉండకూడదు. బండి ఏదో ఒక పని పోతూనే ఉండాలి. ఎప్పుడైతే అట్ట పోతూనే ఉందనుకో బండి రోజుకి, మనకి అప్పుడు ఈఎంఐలు పోయి, డ్రైవర్ పోయి, డీజిల్ ఖర్చులు పోయి, మెయింటెనెన్స్ పోయి మనకు కొంత మిగులుతుంది. మరీ ఎక్కువ ఏం మిగలదు కానీ పర్లేదు. మరి మీ దగ్గర ఎట్లా మిగిలించుకుంటారు, మీ దగ్గర ఎట్లా చేసుకుంటారో మీరు కింద ఒకవేళ కామెంట్ చేయండి. మా దగ్గర మాత్రం ఈ రకంగా అయితే చేస్తాం. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. 4-5 బకెట్లు పోస్తే ఇంకా అయ్యేపోతుంది దీని కథనే. అది ఫ్రెండ్స్, ఇంకా మీకు కింద ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. నేను చెప్పే విధానం, మాట్లాడే విధానం. కానీ ముందులో వీడియోలో మంచి బిజినెస్ అంటే మేము ఇట్లా ఏ రకంగా ఎంత తీసుకున్నామో ఎట్లా అనేది కూడా మళ్ళీ మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో దాచుకోవడము అటువంటిది ఏం లేదు. మళ్ళీ ఎందుకు కొంతమంది అంటారు, ఎందుకు అవన్నీ రేట్లు అవన్నీ ఏం చెప్పొద్దు ఒక వీడియో అంటే, మామూలే రేట్లు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒక దగ్గర ఒక 500 1000 తక్కువ ఉంటే, ఒక దగ్గర ఒక ప్రాంతంలో తక్కువ అటు ఇటు ఉంటాయి, మామూలే. ఎందుకంటే అని అంటాం కానీ, కాకపోతే యూనియన్ ఇదంతా ఒక యూనియన్ ఉంటుంది అనమాట. యూనియన్లో ఒకటే రేట్లే వెళ్తుంటాయి. అంటే మా ప్రాంతంలో 1200 నుంచి స్టార్ట్ అవుతుంది గంటకి. మరి మీ ప్రాంతంలో మీ దగ్గర ఎట్లా స్టార్ట్ ఉందో చూడండి. ఇంకా మామూలు వేసుడగా ఇప్పుడు 500 1000 కొంచెం పనిని బట్టి కూడా, అది కూడా నేను మళ్ళీ ప్రతి పని 1200 ఉండవు. ఇది కొంచెం చిన్న పనులు, ఇది కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు మట్టి డోజరు లెవెల్ చేసేది బండి నూక్కుంటూ పోయేది ఉంటుంది. బండి అక్కడ లోడ్ పట్టుకున్న దగ్గర బండి డీజిల్ ఎక్కువ తాగుతుంది. ఇట్లా ఈ రకంగా రకరకాలుగా ఉంటాయి. ఇట్లా దాన్ని బట్టి రేట్లు ఉంటాయి అన్నమాట. సరే, ఏది ఏమైతేనే మేము ఒకవేళ మేము ఎంత తీసుకుంటున్నాము, ఎంత లాభం వచ్చింది, బండికి ఎంత మిగులుతుంది అనేది కూడా నేను మళ్ళీ ఆయన ఓనర్తో తీసుకుంటప్పుడు మాట్లాడేటప్పుడు కూడా వీడియో కూడా ఒకటి చేసి పెడతానులే, మీకు కూడా అర్థమవుతుంది. సో ఇంకా ఆల్మోస్ట్ అయితే అంతా అయిపోయింది. ఇంక పని ఆడ లేవలంగా 2 బకెట్లు పోసి దగ్గర చేసేసి ఇంక పోయేది. అన్నం ఆకలి అవుతుంది ఫ్రెండ్స్, ఎండ బాగా కొడుతుంది. మరి మీరు ఖచ్చితంగా అయితే వీడియోని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి చూడండి. ఏదైనా ఉంటే కింద కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.